ఓకే ఇట్స్ థర్డ్ రౌండ్ జంబలగడి పంపులో తోటకూర గ్యాంగ్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు. ముగ్గురు ఆల్రెడీ ఉన్నారు, ఒకరు మాత్రం వివచ్చైన ఘటంలో బ్యూటీ పార్లర్ నుంచి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే ఓకే ఆపేశారు ఆపేరు. అమ్మో మ్యారేజ్ చేసుకుంటావా? మ్యారేజ్ నేను ఇప్పుడప్పుడే చేసుకోనమ్మా. నేను మామూలుగా లేడీస్ చేసుకోవడానికి ఆలోచిస్తుంటే నువ్వు అటు ఇటు కాక. ఓకే అటు ఇటు కాదు గెటప్ కదా. సరే ఇప్పుడు ఏం స్కిట్ చేయబోతున్నారు? ఒక సెలబ్రిటీ బయటకు వస్తే నాన్న కష్టాలు ఎలా పడతారు అనేది. ఒక సెలబ్రిటీ పబ్లిక్ లోకి వస్తే ఏం జరుగుతుంది. వెరీ గుడ్. మీరేనా సెలబ్రిటీ కాదా? ఉన్నారా? ఓకే వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. చెప్పేటి తోడతడే తరతరాల మిసిది దాటే చిరువేకువ జాడతడే తరతరాల సీతి దాటే చిరువేకువ జాడతడే తడే తడే తడే. ఏంటి ఇంకెవరు గుర్తుపట్టలేదా? మనం సీరియల్ కబ్బాలి 5,000 ఎపిసోడ్లు చేసాం, ఇంకా గుర్తుపట్టే ఎట్లా? ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఆవిడ కూరగాయలు అమ్మని బయటికి పంపించింది. వెళ్ళను కదా సీరియల్లో, బయట మనం చాలా సాఫ్ట్. ఇక్కడ కూరగాయలు వెళ్ళదు. పెట్టేశాడు. డిస్కవరీ ఛానల్ లో చేస్తారు కదా, పేరుగా చూసి నేను అనుకుంటుంది. చెప్పరా? సింగం, రక్త చరిత్ర. రక్త చరిత్ర కాదు రే, రక్త కన్నీరది. సార్ వన్ సెల్ఫీ. చూపులతో గుచ్చి గుచ్చి మా లవ్వర్ ఫోన్ చేస్తున్నారు. కూరగాయలన్నా తీసుకుంది, ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళకపోతే అది కొట్టింది. అండి గోంగూర అంతా అండి గోంగూర అంతా ఇదేంటి ఎట్ట చెప్తుంది? తోటకూర అంతా చెప్పు. వంకాయలు అట్ట ఉన్నాయి చెప్ప. నీకెందుకు రా కుళ్ళిపోయిన వంకాయ మొహం వేసుకొని నువ్వు? నేను ఎవరిని తెలిసి మాట్లాడుతున్నా? తెలుసురా, సెలబ్రిటీ. ఏంట్రా నువ్వు సెలబ్రిటీ? నేనేం చేశాను? నేను చాలా సాఫ్ట్ అమ్మా. నువ్వు సాఫ్టా? నాకు తెలుసురా నువ్వేం చేసావో. సీరియల్ చూసి ఏదేదో అనుకుంటున్నా. అది కాదమ్మా, అది సీరియల్. నేను బయటకు వెళ్ళను కదా, బయట చాలా సాఫ్ట్ కావాలంటే మావినాడు. నాకు తెలుసు నువ్వేమేం చేస్తున్నావో. పొట్లకాయన్నా చెప్పు. నీకెందుకు రా పొట్లకాయ? ఏం చేసుకుంటారా పొట్లకాయతో? నేను చాలా సాఫ్ట్. నాకు తెలుసురా నువ్వు రక్త కన్నీరు సినిమాలో మా సుజాతని ఏం చేసావో. అది సీరియల్ అమ్మా తల్లి. అదే సీరియల్ లో బయట ఏం చేసావో కూడా తెలుసు. బయట అంటే అది రోడ్డు మీద బయట. నాకు తెలుసు నువ్వు బయట ఏమే ఆశాలు వేస్తావో. నువ్వు సెలబ్రిటీ ఏంట్రా? నువ్వు ఏంట్రా? నువ్వు సెలబ్రిటీ ఏంట్రా? సెలబ్రిటీ ఏంట్రా నువ్వు? నువ్వు ఈ
శవాల మీద మాట్లాడలేదు, మొహం మీద. ఎవరితే ఎవరితో అమ్మో ఆ? ఏ ఎందుకు సెలబ్రిటీ అలా ఆడు సెలబ్రిటీ ఏంట్రా ఉండవచ్చురా. అసలు ఏంట్రా నువ్వు ఆ? ఎందుకు అలా తిడుతున్నా? ఆ? ఆడు ఏం చేశాడు తెలుసారా నీకు? అది సీరియల్లో, ఏంటి సీరియల్లో మా శ్రవంతిని అది సీరియల్లో, బయట కాదు. ఆ? మా శ్రవంతిని ఏం చేస్తావు తెలుసా? అది వచ్చింది ఆ లక్కు వేసుకొని వచ్చింది. నువ్వెందుకురా నువ్వెందుకు వచ్చావు ఆడికి సపోర్ట్ కింద ఆ? అది సీరియల్లో. నువ్వెందుకు వచ్చావురా? ఆడి సీరియల్ అయితే సీరియల్లో ఏం చేశాడు నాకు తెలుసురా. కూరగాయలు రే పాప, ఎవరు బాబు సెల్ఫీరా? కూరగాయలు ఈడొచ్చాడు, గుర్తుపెట్టాడు, హ్యాపీ అనుకున్నా. సెల్ఫీ అన్నాడు, లాఫ్ అని దెబ్బేశాడు. ఇది వచ్చింది సెవెంత్ అంట. ఇదిలోనే ఏం చేయలేము, ఇంక బయట ఏం చేస్తాం? ఇంటికి వెళ్తే అదేమంటది ఏంటో. అటు అమలాపురం ఇటు పెద్దాపురం. వెరీ గుడ్. సో సెలబ్రిటీలు అన్నాక కూరగాయలు కొనుక్కోకూడదు అనమాట, కొనుక్కుంటే ఇలాంటి విషయాలే జరుగుతాయి. వెరీ వెల్ డన్, సూపర్. సో ఇప్పుడు గోంగూర గ్యాంగ్, సో లెట్స్ వెల్కమ్ దెమ్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక్క సన్న ముందు నోరు పండటానికి ఈడ ముందు నీకు చెందడానికి. కుటుంబించి తేనె పట్టు వట్టిలోకి జారనట్టు ఒక్కలన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చిన కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. వెళ్ళండి సూపర్. వాళ్ళు వీళ్ళు అనే భేదాలు లేకుండా చాలా అందరితో అన్యోన్యంగా ఉంటున్నాం మనం. వెరీ గుడ్. ఇంతకీ ఈ గెటప్ అర్థం ఏంటి? ఏం స్కిట్ చేయబోతున్నారు? ఒక వైఫ్ అవును, హీరోయిన్ అవ్వాలనుకుంటది, ఓకే. వాళ్ళ హస్బెండ్ హీరో అవుతాడు. ఒక వైఫ్ హీరోయిన్ అవుదాం అనుకుంది, కానీ వాళ్ళ హస్బెండ్ హీరో అవుతాడు. ఆ బాధ ఎలా ఉంటాయో స్కిట్లు ప్లే చేస్తా. ఓకే. చూసారా అండి, చిక్ పైన అనుష్కలాగా ఎలా అయిపోయాను? బేసిక్ గా అనుష్కని అది టైం బ్యాడ్ అండి. నేను హీరోయిన్ అవ్వాలనుకున్నా కానీ అవలేకపోయా. నా హస్బెండ్ హీరో అయ్యాడు. ఉంటాడండి, పేరుకే హీరో, మ్యాటర్ లేదు బాడీలో అసలు. వస్తా చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో దద్దద్ అనుకుంటూ, రావయ్యా త్వరగా రావయ్యా. ఊపించాలి కానీ ఆపు, షూటింగ్ ఎరగట్లే ఇక్కడ. అందరు హీరో లాగా అడాప్ట్ చేసిన హీరో కాదమ్మా, మనం బ్లడ్ లోనే ఉంది మన యాక్టింగ్. ఏం బ్లడ్ ఏంటి? బ్లడ్ పేరే యాక్టింగ్, బ్లడ్ గ్రూపే యాక్టింగ్. కాస్త ఇస్తావా? చాలా మంది యాక్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. రమ్మను ఇచ్చేద్దాం, పోయేదే ఉంది. పేరుకే హీరో, నాకు వినండి మా ఇంట్లో అసలుకి టార్చర్ అనిపిస్తున్నాను నేను. ఎక్కడ వెళ్ళారు పొద్దున్నే? ఎక్కడికి ఉంది? అలా హీరో అన్నాక బోలని పనులు ఉంటాయి. నువ్వు హీరో ఏంట్రా? ఆడిపైన చపాతి మావ వేసుకొని. శాంతం ఏం చేస్తామండి, బయట జనాలందరికీ హీరో కొత్తగా ఉండాలి, కానీ మా ఆవిడకి మాత్రం నేను మెత్తగా ఉండాలి. హలో సుబ్బు చెప్పరా, ఏంటి స్టోరీ ఉందా? మనోడేనా? పంపించు, వినేద్దాం. స్టోరీదే ఉంది, చేసేద్దాం. 30 సినిమాలు చేసాంరా మనం. చేసేది ఏం లేదు అక్కడ. యాక్టింగ్ లో కింగ్ ఇక్కడ. పంపించు. బొంగేం కాదు. ఆహా ఏమి పట్టు, ఆహా ఏమి పట్టు. అసలు మీరు అనుష్కలాగా ఉన్నారేంటండి? అయ్యో హీరో స్టోరీ చెప్పడానికి వచ్చావు నువ్వు. హీరోయిన్ కోసం కాదు, తను అందరికి హీరోయిన్ లాగే ఉంటది, నాకే అలా అనిపించదు. ఏమో సార్, నా ఫ్రేమ్ మాత్రం తినేదే వెళ్తుంది. సిగ్గేస్తుంది నాకు. శాంతం. ఓకే సార్, ఇప్పుడు మీకోసం ఒక స్క్రిప్ట్ నేను తీసుకొచ్చాను. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికో ఆల్రెడీ హైట్స్ లో ఉన్నాం కదా. మీరు ఇంకా హైట్స్ లో ఉన్నారు. ఇప్పుడు స్టోరీ ఓపెన్ చేస్తే అక్కడ చూడండి ఏం కనిపిస్తుందో. నాకేం కనబడట్లేదమ్మా అక్కడ. సరిగా చూడండి సార్, చీకటిగానే ఉంది.
ఓకే ఎడారి అక్కడ ఏదో వెళ్తున్నట్టు ఉంది ఏమో చూడండి. ఏం కనిపించట్లేదమ్మా నాకు. అక్కడ వంట ఉంది చూడండి. ఓకే ఓకే కనబడుతుంది. ఆ వంట మీద మీరు దాని మీద ఎక్కి చక్కట 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 ఊగండి సార్. ఈ ఏజ్ లో ఊగడాలు అవే అంటే మీరు కష్టం. ఊపకపోతే ఎలా సార్? ఏంటి ఊగేది అక్కడ, మనిషిలో ఏం లేదు మ్యాటర్. శాంతం శాంతం లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని రాపో. ఓకే. అలా వెళ్తుండగా కొంచెం సేపు అలా ముందుకు వెళ్తా ఉంటారు. ఏమండి? కాఫీ అండి. వద్దండి షుగర్ ఇమ్మంటారండి? వద్దండి. మీ స్టోరీ కంటిన్యూ. అమాంతంగా పైన ఇటొక 5 వెనకొక 5 ముందుకు 5 హెలికాప్టర్ ఏంటి హెలికాప్టర్? మిమ్మల్ని రౌండ్ అప్ చేస్తాయి. బడ్జెట్ ఎక్కువైపు. అని ప్రొడ్యూసర్ చూసారు, అందుకే పెట్టించమన్నారు. Producer okay చెప్పేశారా? ఓకే చేసి అప్పుడు మీరు అమాంతంగా పైకి వెళ్తారు సార్. దరిద్రం వదిలిపోద్ది. ఏంటి పైనుంచి పైకి వెళ్ళిపోతానేమో. హెలికాప్టర్ పైనుంచి పైకి వెళ్ళిపోతానేమమ్మా. కాదండి సార్, అదే మీ స్పెషాలిటీ. పైకి వెళ్ళి మనకి ఎందుకు ఇది కట్ చేస్తే సార్ ఇది ఒక సీన్. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంది సార్. తర్వాత ఇంటర్వెల్ సీన్ కొద్దాం సార్. ఇటొక 10 అటొక 10. ఏంటి పానీపూరియా? శాంతం శాంతం. తెలుసు కదా. మీరు కళ్ళు తెరవండి, మీకేం కనిపిస్తుంది? పెద్ద సముద్రం కనిపిస్తుంది. దాంట్లో దూకుతావు, దరిద్రం వదిలిపోద్ది. మనకి సముద్రాలు ఇవన్నీ మీరు చిన్న పిల్లకాయల దగ్గర పెట్టుకున్నాం. పిల్లలుగానే ఉంటారు. సరే ఏదైనా చేసుకోండి సార్. ఆ సముద్రం మీరు ఉంటారు. ఇటొక 5 షిప్లు అటొక 5 షిప్లు వెళ్తా ఉంటాయి. వెళ్తున్నారా? ఫాలో అవుతున్నారా? వెళ్ళిపోతున్నాయా వస్తున్నాయా? వెళ్తున్నాయని మీతో ఓకే జనాలు అమాంతంగా దిగుతున్నారు. సముద్రంలో సముద్రం ఎలా చూసారు? స్లో పోతుంది. ఓకే, ఓకే, ఓకే. ఫాలో అవ్వండి సార్. ఓకే. దిగి ఇటొక 500 మంది ఇటొక 500 మంది దిగిన తర్వాత 1000 ఒక్కడే వెళ్ళనా? అరే ఎలా చెప్పేశారు? ఇక్కడ అందుకే ఇట్లా ఉన్నాయి ఇట్లా. సడన్ గా చేసాడు. ఓకే ఓకే శాంతం. తను మీ వెనక వచ్చేసి ఇంత పిన్నుతో ఇక్కడ అబ్బా. 30 ఫిలిమ్స్ చేసిన కనీసం గుణపం అన్నా ఉండాలి కదమ్మా. ఆలోచిస్తారు. ఎంత బడ్జెట్ అయినా లేపేద్దాం. పైకా ఏంటో స్టోరీ. నెక్స్ట్ చాలా సరే ఇక్కడ సార్ ఇంటర్వెల్ ఏం తెలుసమ్మా పాన్స్ పౌడర్ వాసన అది అంతే వాడుతుంటది. ఇక్కడ పందులే మాట్లాడతాయి, మరి ఏం చేస్తామండి. శాంతం శాంతం. ఇక్కడ ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంతా ఇంటర్వెల్ తర్వాత అయిపోయిందా? ఇంకా ఉంది శాంతం వాగు. అయిపోయిన తర్వాత మీరు అమాంతంగా బెడ్ మీద ఉంటారు సార్. బతికానా? యాక్చువల్లీ మీకు తెలియాల్సిందండి ఇదంతా కళ. కళ ఏంటి? Yes. 10 హెలికాప్టర్లు 10 షిప్పులు 1000 మంది జనం 1101 వచ్చి పొడి చేశాడు. ఓకే, ఇదంతా కళే. ఇది కళ్ళనే కదా సార్ జరుగుతాయి, రియల్ గా జరుగుతాయి ఏంటి? అనుకున్నా ఫస్ట్ డే అనుకున్నా. థ్యాంక్ యూ. తర్వాత మీరు అది కళ అనుకుంటారు కానీ ఇటొక 10 అటొక 10 ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం అసలు నీ స్టోరీని. విలన్స్ అటాక్ అయ్యి మిమ్మల్ని అమ్మాంతంగా ఎక్కడికి అంటే విలన్ వచ్చి హీరోని అమ్మాంతంగా కాల్చేస్తాడు, చంపేస్తారు. ఇది సార్ స్టోరీ. చెప్పండి మీ రివ్యూ. శాంతం ఎలా ఉంది స్టోరీ? మోహన్లా తగలాడింది. ప్రొడ్యూసర్ కి నచ్చింది, అందుకే నచ్చి మరి ఇంతకీ మన సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? నేనే. నువ్వే ప్రొడ్యూసర్, Yes. నువ్వే డైరెక్టర్, Yeah. నువ్వే రైటర్, హీరో హీరోయిన్ కూడా నువ్వే చేసి నువ్వే తీసుకో. మరి అన్ని పెద్ద బాధ్యతలు. నువ్వే డైరెక్టర్, నువ్వే రైటర్, నేనే. కర్రే శాంతం రారా. ఏమిట్రా మీరు సినిమా, నువ్వు డైరెక్టర్. వెరీ గుడ్, సూపర్. చాలా ఒక అద్భుతమైన కథ విన్నాం ఇవాళ మనం. ఒక సెలబ్రిటీ పాపం కూరగాయలు కొనుక్కోవడానికి వస్తే ఎలా రియాక్ట్ అవుతారు. బాగుంది స్కిట్, బాగా వచ్చింది. 300 పాయింట్స్.
ఇటు సైడ్ ఏం చేశారు? హీరో హీరో. ఓ మంచి కథ, ఎడారి, ఇసుక, హెలికాప్టర్లు, ఒంటెలు, ఇదంతా ఒక కళ. 300 పాయింట్స్.